ఈ శరీరం చెప్పినట్టల్లా వినేవాళ్ళు ఎవరు? శరీరానుసారులు. ఆత్మ చెప్పినట్టు వినేవాళ్ళు ఆత్మానుసారులు అని క్లారిటీ ఇస్తున్నాడు, స్పష్టత. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతుడు. మనస్సు కీలకం ఇక్కడ. నీ మైండ్, నీ తలంపులు దేని మీద నువ్వు ఫోకస్ చేస్తున్నావు అది ముఖ్యం. శరీరానుసారులు తమ మనస్సును పట్టుకుపోయి శరీర విషయాల మీద ఉంచుతారు. కానీ ఆత్మానుసారులు తమ మనస్సును ఆత్మ విషయముల మీద ఉంచుతారు. అంటే శరీర విషయాలు ఉన్నాయి, ఆత్మ విషయాలు ఉన్నాయి. లోకంలో ఉన్నాయి. శరీర సంబంధమైన సంగతులు ఉన్నాయి, ఆత్మ సంబంధ సంగతులు ఉన్నాయి. నీకు ఒక మైండ్ ఉంది, అది న్యూట్రల్. నీ వశంలో ఉంది. దాన్ని నువ్వు ఎక్కడైనా పెట్టవచ్చు, తీసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. ఆ మైండ్ నువ్వు తీసుకొని ఒక తెలివైన నిర్ణయము చేయాలి. నేను శరీర విషయాల మీద నా మైండ్ పెట్టను, ఆత్మ విషయాల మీదనే పెడతాను. అలాగ అనుకున్నవాడు ఆత్మ విషయాల మీద నా మనస్సును ఉంచుతా అనుకున్నవాడు పేరేంటంట? ఆత్మానుసారులు అంట. వాడు దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ అనుభవం ఉన్న వాళ్ళని ఏమంటారంటే క్రీస్తునందున్నవారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒట్టిగానే చర్చకు వస్తాం, వచ్చి ఎప్పుడు మైండ్ శరీరానుసారుల మీద, శరీరం విషయాల మీద పెట్టారు అనుకోండి. సంఘానికి రెగ్యులర్గా వస్తూ మనస్సును మాత్రం శరీర విషయాల మీద పెడితే మరి వాడేవాడు? సంఘానికి వస్తున్నాడండి, సంఘానికి వస్తున్నాడు, కానీ మైండ్ ఎక్కడ పెట్టాడు? శరీర విషయాల మీద పెట్టాడు. మరి వాడు ఏమనుసారి అన్నమాట? శరీరానుసారి. అరే మేము క్రైస్తవులం కదా అంటాడు. అంటే నువ్వు క్రైస్తవ శరీరానుసారి అంటే నువ్వు క్రిస్టియన్ మతస్థుడివే కానీ క్రీస్తులో ఉన్నవాడివి. క్రీస్తు యేసులో ఉన్న వాళ్లకు ఏ శిక్షావిధి. అంత గొప్ప వాగ్దానం చేశాడు. పరలోకానికి వెళ్ళి మనం భయంగా నిలబడితేనట, రే నువ్వు ముందే పాస్ అయిపోయావు లేరా, పద చలో లోపలికి వచ్చే అంటాడట. నీకేం శిక్షా విధి లేదురా, పద, పాస్ అయిపోయావు, పద. అంత వాగ్దానం చేస్తున్నాడు. అంత గొప్ప వాగ్దానం ఎందుకు, ఎవరికి ఇస్తాడు? పొట్టిగా సండే చర్చికి పోయి కూర్చుంటే ఇస్తాడా? ఈ కింద లక్షణాలన్నీ ఉండాలి. క్రీస్తులో ఉన్నవారు వారి పాపమునకు క్రీస్తు దేహములో శిక్ష విధించబడిందని తెలుసుకోవాలి. అక్కడ పాప పరిహారము నిమిత్తం అన్నాడు చూడండి. నా ఓల్డ్ స్టడీ బైబిల్లో ఒక్కొక్క మాట చుట్టూ గుండ్రాలు గీసి ఆ వచనం అంతా గుండ్రాలు ఉంటాయి నా ఫస్ట్ స్టడీ బైబిల్లో. పాప పరిహారము నిమిత్తం అంటే కొరకు, కోసము, ఫార్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప పరిహారము నిమిత్తం దేవునికి ఒక అల్టిమేట్ గోల్ ఉంది. ఆదాము ద్వారా ప్రవేశించిన పాపాన్ని, స్వభావ పాపాన్ని, క్రియా పాపాన్ని మొత్తం భస్మం చేసేయాలి, లేకుండా చేసేయాలి. పాపం అనేదే లేకుండా పరిహరించేసేయాలి. అది దేవుని యొక్క గోల్. పాప పరిహారము చేయడం కోసం దేవుడు తన సొంత కుమారుని పంపాడు. పాప శరీర ఆకారముతో పంపి మనందరి పాపాలు చాకలివాడు బట్టలు మూటగట్టినట్టు
మన జీవిత మురికి వస్త్రాలన్నీ మూటగట్టి యేసు దేహము లోపల పెట్టాడు. ఆ మూటలో నా పాపాలు ఉన్నాయి, నీ పాపాలు ఉన్నాయి, అందరి పాపాలు ఉన్నాయి. ఆయనను వధించినప్పుడు క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను. ఆయనను వధించినప్పుడు మన పాపములకు శిక్ష విధింపబడింది. ఇక పాపం అనే లెక్క హిసాబ్ కితాబ్ అంతా కంప్లీట్గా సెటిల్ అయిపోయింది. తర్వాత జరగాల్సింది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రము యొక్క నీతి విధి నెరవేర్చబడాలి. ధర్మశాస్త్రం అనేది అది సత్యము, నిత్యము, శాశ్వతం. అది దాన్ని కొట్టివేయుటకు రాలేదు, నెరవేర్చుటకే వచ్చానన్నారు. ధర్మశాస్త్రాన్ని కొట్టేయొద్దు, ఫుల్ఫిల్ చేయాల. ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి? మీరు యేసులో ఉండి యేసు రక్తముతో మీ పాపాలు కడుక్కున్న తర్వాత ఒక మెంటల్ యాటిట్యూడ్ మీరు కలిగి ఉండాలి. ఏంటది? అనుక్షణం ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాలి. మీ మైండ్ మీ దగ్గర ఉంది, అది మీ చేతిలో ఉంది. మీరు ఏమైనా చేయవచ్చు. ఒక కత్తి మీ చేతికి ఇచ్చారు, దాంతో టమాటాలు కోయొచ్చు, ఆపిల్స్ కోయొచ్చు, లేకపోతే ఎవడి పీకనైనా కోయవచ్చు. తెగదా? టమాటాలు అయినా తెగుతాయి, ఆపిల్స్ అయినా తెగుతాయి, వాటి పీక్ అయినా తెగుతుంది. అటువంటిది నీ మైండ్ నీ చేతికి ఇచ్చేసాడు. నీ మైండ్ అనేది చాలా ప్రాముఖ్యము. దాన్ని నువ్వు ఎక్కడ పెడతావో అది నీ ఇచ్ఛ, నీ డెసిషన్ను బట్టి ఉంటుంది. ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచి ఆత్మ నడిపించినట్టుగా నడిపించబడాలి, నడుస్తూ ఉండాలి. ఈ శరీరమును అనుసరింపక, ఇది పనికి మాలింది. ఈ శరీరం మంచిది కాదు. ఇది ఎప్పుడు తిరగబడుతూనే ఉంటుంది. వద్దు వద్దు వద్దు, ప్రార్థన వద్దు, బైబిల్ వద్దు, సాక్ష్యం చెప్పొద్దు, సువార్త చెప్పొద్దు, వాడిని ప్రేమించొద్దు, క్షమించొద్దు, అన్ని మంచి పనులన్నిటినీ వద్దు వద్దనేదే శరీరం. దేవుడు ఏదేది చేయమన్నాడో అదంతా వద్దు 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 వద్దండి. ఈ శరీరం చెప్పింది ఒక్కసారి విన్నావనుకో, ఎందుకో నాకు ఇట్లా అనిపిస్తుంది అని శరీరము యొక్క స్వరాన్ని నువ్వు వింటే నువ్వు శరీరానుసారి అయిపోతావు. అప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నవాడివి కాదు. కాదు 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 శరీరమును అనుసరింపక, దీనికి నో చెప్పేసి ఆత్మను అనుసరించియే నడుచుకునే మన యందు ధర్మశాస్త్రపు నీతి విధి నెరవేర్చబడుతుంది. ఇది దేవుని ప్లాన్. ఆటోమేటిక్గా యేసు ప్రభు నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని అని లెక్క రాసినట్టు నీ పేరు కూడా రాస్తాడు దేవుడు. నువ్వు ఆత్మానుసారి అయితే ఈ కుమారుడు, ఈ కుమార్తె కూడా నా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారని లెక్క రాసుకుంటాడు దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మన ప్రవర్తనను దేవుడు గమనిస్తున్నాడు. అనుక్షణం మన మనస్సు దేని మీదకి వెళుతుందో దేవుడు గమనిస్తున్నాడు. మన మనస్సును పనిగట్టుకొని మనము పనికిమాలిన విషయాల మీద పెడుతున్నామా దేవుడు చూస్తున్నాడు. వ్యర్థమైన లోక సంబంధ విషయాల మీదకి మైండ్ మనం పెట్టామనుకోండి, దేవుడు ఎంతో దుఃఖపడతాడు. అయ్యో, వీడు ఇంకా ఆత్మానుసారి కాలేదు, ఇంకా శరీరాన్ని అనుసరిస్తున్నాడు. తన మనస్సును కావాలని మళ్ళీ ఆ పనికిమాలిన వాటి మీద పెడుతున్నాడు. వీడిలో ధర్మశాస్త్రపు నీతి విధి నెరవేర్చబడటం లేదు. నెరవేర్చబడకపోతే ఇంకా పాపిగానే ఉన్నాడు వీడు. కనుక
అంత డిఫరెన్స్. ఇంకా పాపములలోనే ఉంటామా లేక క్రీస్తులో ఉంటామా? ఇంత డిఫరెన్స్ అనేది నీ మైండ్ ఎక్కడ పెడుతున్నావో దాని మీద ఆధారపడుతుంది. మన మనస్సును స్వాధీనపరచుకోవాలి. మన మనస్సును ఫ్రీగా వదిలేయకూడదు. మన దేశంలో కూడా పెద్దలు, ధర్మ ప్రచారకులు పెద్దలు చెప్పారు ఏంటంటే, మానవుని మనసు కోతి లాంటిదంట. దానికి స్థిరత్వం ఉండదు. ఊరిక చంచలం. కోతిని మీరు ఎప్పుడైనా చూసారా? అది దీక్షగా ఒకే వైపు ఇలా చూస్తూ అస్సలే ఉండదు. కాస్త పెట్టి చూసి ఏంటో పనంత మునిగిపోయినట్టు. ఏముంది పని నీకు? అక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అక్కడ గాలి, ఇక్కడ గాలి. కానీ దాన్ని చూడండి, అది ఎప్పుడు ఇటు అటు ఎంతో పరున్నట్టు, పెద్ద మునిగిపోయినట్టు. ఈ విశ్వం అంతా ఈమె పెద్ద నిర్వహిస్తున్నట్టు. దానికి చంచల బుద్ధి. మానవుని మస్తిష్కము, మనస్సు అన్ని కోతి లాంటివి అన్నమాట. ఎప్పుడు ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేసి ఉండదు. దాన్ని మనం సాధన చేయాలి. మనస్సును కూడగట్టుకొని ఆత్మ సంబంధ విషయాల మీదనే ఉంచితే మనం ఏం చేస్తామంటే ఆత్మానుసారులమైపోతాము. తర్వాత పాపము పరిహరించబడింది అన్న కోటాలో మనం చేరుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే 8వ అధ్యాయంలో జరుగుతుంది. 8 కంటే ముందు 7 ఉంది, 7 కంటే ముందు 6 ఉంది. 6లో బాప్తిస్మము విషయం చెప్పాడు. అర్థమైందా? 6లో బాప్తిస్మం విషయం చెప్పాడు. 7లో మేలైనది చెయ్యాలనుకొని నేను చెయ్యలేకపోతున్నాననే అంతరంగ సంఘర్షణ గురించి చెప్పాడు. 8లో ఆ సంఘర్షణకు పరిష్కారం చెప్పాడు. రోమా పత్రిక 6, 7, 8, 3 ఒక సెట్ అన్నమాట. 6లో బాప్తిస్మము, 7లో నూతన విశ్వాసి యొక్క అంతరంగ సంఘర్షణ, 8లో దాని పరిష్కారము. అంత బ్యూటిఫుల్గా అమర్చి దేవుడు రాశాడు. ఈ పరిశుద్ధ గ్రంథానికి సాటి అయిన గ్రంథం ఉందా? ఎక్కడైనా ఉందా? ఎవడు రాయలేడంతే. దేవుడు తప్ప ఎప్పుడు ఇలాంటి గ్రంథాన్ని రాయలేడు, ఇలాంటి ప్రణాళిక రచించలేడు. మన విమోచనను ఇంత అద్భుతంగా ఇంకెవరు సాధించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ఈ వారం పాఠం ఒకటి, నీ మనస్సు అనేది చాలా కీలకం. ముందు దాని మీద గ్రిప్ పెట్టుకోవాలి. ఆ మనస్సును పట్టుకొని కోతిలాగా అట్లటి గంతులేసి దాన్ని పట్టుకొచ్చి ఆత్మీయ విషయాలు, ఆధ్యాత్మికమైన సంగతులు, పరలోక సంగతుల మీద నీ దృష్టి ఎక్కువ పెట్టాలి. పెడితే అప్పుడు మనం జీవించగలమట. కింద 8వ అధ్యాయంలో చూడండి, 13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఉంటారు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల, చూసారా, ఆ 8వ అధ్యాయం అంతా 17వ వచనము దాకా ఒక టాపిక్ చెప్తున్నది అన్నమాట. ఇంకా మళ్ళీ సెక్షన్ వైజ్ మనం బిల్డప్ చేసుకుంటే, డివైడ్ చేసుకుంటే వేరే వేరే టాపిక్స్ అన్నీ బయటకు వస్తాయి. దేవుని బిడ్డలారా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. శరీరం చెబుతుంది కానీ మీరు దాని మాట వినొద్దు.
ఏ భక్తునికైనా శరీరం ఇటు రావయ్యా, ఈ పక్కకు రావయ్యా, ఈ పని చేయవయ్యా అంటనే ఉంటుంది. అది మోషేకైనా, అబ్రహాముకైనా, పౌలుకైనా, నీకైనా, నాకైనా శరీరం ఉంది. ఇది ఇట్లా అంటనే ఉంటుంది. ఈ శరీరము మంచిదిగా, ఈ శరీరములో మనం ఉండాలి. ఈ శరీరము ద్వారానే ఈ లోకం కొరకు మనము దేవుని సేవ చేయాలి, లోక రక్షణ కొరకు. కానీ శరీరం ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం. శరీరం ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం. శరీరం ఉంది కనుకనే పుస్తకాలు రాశాను నేను. ఈ శరీరం రాలిపోతే రాయగలనా? ఏం రాయలేవు, ఏం చేయలేవు. శరీరం ఉంది కనుకనే ఈ ప్రసంగం చేస్తున్నా. శరీరం లేకపోతే ప్రసంగం నేను చేస్తానా? మీకు వినబడుతుందా? శరీరం లేకుండా ఏం చేయలేవు. కానీ శరీరమును మనం నెత్తిన పెట్టుకున్నాం అనుకో, దానికి ప్రాముఖ్యత ఇచ్చామనుకో, మన పతనం ప్రారంభమైపోతుంది. శరీరము చాలా ప్రయోజనకరం, చాలా ప్రమాదకరం. శరీరానుసారంగా మనం నడిస్తే చావవలసిన వారమై ఉంటాం. అది ఇట్లా అని అన్నప్పుడు ఏం చేయాలట? 12వ వచనం చెబుతున్నాడు, మనం శరీరమునకు రుణస్థులము కాము. రుణస్థులము కాము అంటే రుణస్థులం కామంటే అర్థం ఏంటి? నీకు అది పెద్ద బైండింగ్ ఏమీ రానుకో అనొచ్చు. ఒకడొచ్చి ఊరికే నాకు 100 రూపాయలు, నాకు 1000 రూపాయలు అని అడిగాడు. వాడు లేవు బాబు ఇయ్యని అంటాను. మళ్ళీ వాడు రేపు అడుగుతాడు, గంటకోసారి వచ్చి అడుగుతాడు, అటుపోయి ఇటు వచ్చి 5 నిమిషాలకు అడుగుతాడు. ఒక రోజు అంట, రేపంతా, ఎల్లునంట, వారం అంట. అరే ఊరికి అడుగుతుండే విసుగొచ్చి ఏమంటే అయిపోరా, నేను బాకీ ఉన్నానరా నీకు అట్టం కదా, నేను అప్పున్నానరా నీకు, ఊరికి అడుగుతున్నాను, అప్పున్నానా నేను? ఆ లెక్క ఇక్కడ చెబుతున్నాడు. మనం శరీరమునకు ఏమి రుణస్థులము కాదు. దానికి మనకేమి రుణమేం లేదు. అది సిగ్గులేదు, అడుగుతూ ఉంటుంది. ఇయనుపో అనొచ్చు, రానుపో అనొచ్చు. అది నోరు మూసుకుంటుంది. నువ్వు చెప్పింది నేను వినను పో అని అంటే ఆ కాసేపటికైనా నోరు మూసుకుంటుంది. అది బలవంతంగా నేనేం గుంజుకొని పాపని వైపు తీసుకుపోదు. అది బలవంతంగా లాక్కుపోదు. శరీరానికి ఇటు రమ్మని పిలిచే శక్తి ఉంది, కానీ నేను కట్టేసి బలవంతంగా తీసుకుపోయే శక్తి లేదు. నీ మైండ్ మీద నీకు అధికారం ఉంది, నీ మైండ్ నీ వశంలో ఉంది. నేను రానుపో అని అంటే సరే అని నోరు మూసుకుంటుంది. కానీ సిగ్గులేదు అది. వాళ్ళ 3 నిమిషాలకే లేదు, పోనీ అజ్జేవా ఇంకోటి చెయ్యి, నోరు మూసుకోమని చెప్పానా? నేను రాను, నువ్వు చెప్పినట్టు వినను నేను. సరే నోరు మూసుకుంటాను. 5 నిమిషాల వరకు చాలా పరిశుద్ధులు మనం. 5 నిమిషాలు అయినాక నేను నీ మంచి కొరకే చెప్తున్నాను అని కూడా అంటుంది. నీ మేలు కొరకే చెప్తున్నానంటది. నోరుమోయ్, ఏంది నువ్వు కోరేది నా మేలు? ఏమక్కర్లే, నా మేలు ఏసై చూసుకుంటాడు. షడప్, కీప్ ఫైట్. సిగ్గులేంది శరీరం, ఊరికి అడుగుతూనే ఉంటుంది. అది అడిగింది ఇవ్వటానికి మనం దానికేమి బాకీ లేము, రుణస్థులం. అడుగుతూ ఉంటుంది, సిగ్గుమాలింది. అది చెప్పినట్టు వినే అవసరం మనకు, ఆ యాటిట్యూడ్ మనకు రావాలి. అప్పుడే మనం ఆత్మ సంబంధులు, అప్పుడే మనం ఆత్మానుసారులు, అప్పుడే మనం క్రీస్తు యేసులో ఉన్నవారు, అప్పుడే మనకు ఏ శిక్షా విధి ఉండదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పరలోకంలో మనం రాజులాగా తలెత్తుకొని
టీవీగా ప్రవేశించవచ్చు. భయపడాల్సిన అవసరమే లేదు. పరలోక దర్బారులోనికి టీవీగా నేను ప్రవేశిస్తానన్నాడు యోబు. రాజు వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఆ స్టేటస్ మనకు వస్తుంది.